నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ అర్ధరాత్రి విద్యార్థుల నినాదాలతో పోరెత్తిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్స్ హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన రంగప్రవేశం చేసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు గుడివాడలో పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించిన కూటమి నేతలు పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని కోరిన కూటమి నేతలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు నిజమని తెలితే నిందితులను కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చిన మంత్రి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి వి వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు నినాదాలతో మారుమోగింది కాలేజ్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి మహిళా హాస్టల్స్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారంటూ వార్తలు రావడంతో మహిళా విద్యార్థులు పెద్ద ఎత్తున హాస్టల్ బయట నినాదాలు చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాల వాతావరణం వేడెక్కింది విషయం తెలుసుకుని పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులను అడిగి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో నేరం మోపబడ్డ విద్యార్థిని అదుపులోని తీసుకుని అతని వద్ద నుండి సమాచారం స్వీకరించే పనిలో పడ్డారు పోలీసులు ఆగు అయ్యా ఆగు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ వెంటనే స్థానిక నాయకత్వం కళాశాల వద్దకు చేరుకుని పూర్తి వివరాలు తెలుసుకుని విద్యార్థులకు అండగా నిలవాలని సూచించడం జరిగింది ఈ మేరకు కృష్ణా జిల్లా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర కళాశాల వద్దకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఘటనపై తాము నిరసన కార్యక్రమాలు చేస్తే తమపై చర్యలు తీసుకుంటామంటూ యాజమాన్యం మాట్లాడుతున్నారంటూ విద్యార్థులు ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు వెంటనే కళాశాల యాజమాన్యంతో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించడం జరిగింది ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని దర్యాప్తులో ఎవరైనా ముద్దాయిలుగా తేలితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు కళాశాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై యాజమాన్యంతో మాట్లాడతామని ఈ ఘటనలో ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లభించలేదని దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి 2 రోజుల్లో నిజానిజాలను మీడియా ముందుకు వెల్లడిస్తామని ఆయన హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.
అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన దిద్దడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమ్మీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో, అలాగే లేడీ సిఐలు, డిఎస్పీ గారు, ఎస్ఐల్ని, ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఏదైనా సెల్ ఫోన్స్లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం లేదు. కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అనుమానాన్ని కూడా నివృత్తి చేసుకునే దానికి కొంత ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం. దీన్ని ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే వీలైన తొందరగా, 2 రోజులు కాదు, ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది, మామూలు యాక్షన్స్ కాదు, చాలా సివియర్గా యాక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు. మాకేమన్నా మా కెరీర్కి సంబంధించి ఇబ్బంది వస్తుందేమంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు. మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదని. ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలేది సమస్య లేదు. కింద వాళ్ళు చెప్పేది స్టూడెంట్స్ ఉన్నారు, వార్డెన్ ఉన్నారని, అలాగే కాలేజీ యాజమాన్యం దృష్టి కూడా తీసుకెళ్ళామని, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదన్నా ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా అవసరమైతే కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తాం. పిల్లలు చెప్తూ ఉన్నారు. అలాగే ఎవరో ఒక అమ్మాయి మీద అలాగే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వాళ్ళైతే వేస్తున్నారు, వీళ్ళే ఇదంతా చేశారు, ఆ పాప వల్ల ఇదంతా జరిగింది అని. సో వాళ్ళ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మేము వాళ్ళని అడిగాం, నేను కూడా అడిగాను స్వయంగానే. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి, ఏమో మీరు ఏమన్నా చూసారా, కెమెరాలు చూసారా లేకపోతే ఏంటని అడిగితే డే స్కాలర్స్ నుంచి కాల్స్ వచ్చినాయి అన్నారు. కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారండి అని అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా టోటల్ దీన్ని మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చిన్న విషయం కాదు, చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది. చిన్న విషయం కాదు, ఇది చాలా క్లుప్తంగా. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాని చూస్తున్నాం, ఐటీని ఎలా కావాలో అలా వాడుకునే టెక్నాలజీలు వాడు చూస్తున్నారు. దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలే సమస్య. సార్ హాస్టల్ వార్డెన్లే సార్ వాళ్ళు ఏమంటే ఈ విషయం బయటకు పెట్టిన తర్వాత మన యాజమాన్యం నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు అడిగింది దాని క్లారిఫికేషన్గా ఒక సర్క్యులర్ కూడా ఇమ్మని చెప్పి మేము కూడా రిక్వెస్ట్ చేయడం. ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఒక సర్క్యులర్ తయారు చేసి ఇమ్మని చెప్పడం జరిగింది. హాస్టల్ వార్డెన్ కూడా హాస్టల్లోనే కర్రలు తీసుకుని వెంటపడ్డారు అనేటటువంటి మాట చేద్దాం. అవన్నీ ఇప్పుడు అవన్నీ వాళ్ళు చాలా చెప్తా ఉన్నారు, బాధపడుతూ ఏడుస్తూ ఆడపిల్లలు మాట్లాడిన పరిస్థితి ఉంది అనేది. అదే చాలా విషయాలు చెప్పారు. అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికి డిపార్ట్మెంట్ వైజ్గా వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు చేస్తారు. ఎవరైనా చెప్పలేని వాళ్ళు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చినా ఇమీడియట్గా దాని మీద మేము కూడా సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఎటువంటి వీడియోలు బయటికి రాలేదు, ఎటువంటి వీడియోలు లేవని ఎస్పీ సార్ నుంచి ఒక ప్రకటన వచ్చినట్టు సార్, అది ఎస్పీ గారు ఇచ్చారా? ఇస్తే ఏ ఆధారాలని బేస్ చేసుకుని ఇచ్చారు సార్? అంటే వీడియోలో అయితే ఇంతవరకు బయటకు రాలేదనేది అందరూ కూడా చెప్తున్న విషయమే కాదు. ఇక్కడ ఏదో జరిగింది అనేది ఉంది కాబట్టి ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే అంతమంది ఆడపిల్లలు రోడ్డుకి మాకు అన్యాయం జరిగింది, వీడియోలు బయటకు వచ్చినాయని చెప్తుంటే అనే స్టేట్మెంట్ రావడం ఒక రాంగ్ స్టేట్మెంట్ కింద అవుతుంది కదా సార్? అది కాలేజీ వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటారు. దీన్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాం.
డీటెయిల్గా చేసి ఎవరు ఇన్వాల్వ్ అయినా వదిలే సమస్య లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి బాధ్యత నాది. వాళ్ళకి మేనేజ్మెంట్ నుంచి ఏ విధమైనటువంటి హాని జరగదు. దట్ ఈస్ మై ప్రామిస్. ఒకటి జిల్లాలో హైయెస్ట్ అథారిటీ కలెక్టర్, ఎస్పీ, మినిస్టర్ గారు, ఆల్ ఎమ్మెల్యేస్ వచ్చి మీకు హామీ ఇస్తా ఉన్నారు. మీకు ఎదురుగా మేనేజ్మెంట్ నుంచి హామీ లెటర్ కూడా ఇచ్చారు. దాంట్లో ఆల్ స్టూడెంట్స్ అనే ఉంది, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అని లేదు. ఒకటి. రెండు, ఎఫ్ఐఆర్లో అందరికీ రెండు, మా ఇన్వెస్టిగేషన్ టీం ఆల్రెడీ ఇక్కడ రెడీగా ఉంది. 4 సభ్యులు మినిస్టర్ గారు కూడా చూశారు, ఇక్కడే ఉన్నారు. నేను చెప్పినటువంటి ఎన్ఎల్జేడి ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే ఉంది. మీ సమక్షంలోనే ఎవరైతే ఒక టీం రండి, వాళ్ళ సమక్షంలో అన్ని చెక్ చేసిన తర్వాత మీరు లోపలికి వెళ్ళండి. మేము ఈ ఇన్వెస్టిగేషన్ అత్యంత త్వరితగతిన కంప్లీట్ చేసి దీనిలో ఎవరైతే నేరం చేశారో వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడేలాగా చేస్తాము. మా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, సైంటిఫిక్గా ఉంటుంది. కాబట్టి దయచేసి మమ్మల్ని నమ్మి మీరు దయచేసి మీరు హాస్టల్ నుంచి ఫుడ్ ఏమి ఇవ్వలేదా మీకు? అలా కదా. ఇప్పుడు మీ గ్రివెన్స్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందని మీరు నాకు ఎవరో ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా. అందుకే ఒక చోట మీరు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి గుడివాడ పట్టణంలో పచ్చదనం పెంపొందించేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, రోడ్డు పక్కన పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని టీడీపీ నాయకులు ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ మెంబర్ తులసిబాబు తెలియజేశారు. శ్రీరామ్ బ్రహ్మయ్య పార్క్ నందు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కూటమి నేతలు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలిపారు. భావి తరాలకు పచ్చటి వాతావరణ పర్యావరణాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి ఒక బాధ్యతగా వారి వారి ఇంటి ముందు ఒక మొక్కను నాటాలని నాయకులు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వత్తి శ్రీనివాసరావు, 24వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి సాంబయ్య, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు 30వ తారీఖు వన మహోత్సవం అని చెప్పే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి సూచనలతో ఈ రోజున మన ఈ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మనం చూస్తే కనుక ఈ వన మహోత్సవం అని చెప్పి మనం ఏదైతే మొక్కల్ని అనేక సందర్భాల్లో నరికేస్తున్న సందర్భాలని మనం చూస్తే మన ప్రకృతి వనరుల్ని మనమే కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ రోజున ప్రభుత్వమే ఈ యొక్క ప్రకృతి వనరులను కాపాడే విధంగా వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసి ప్రజలందరితో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. మంచి కార్యక్రమం కాబట్టి
ఖచ్చితంగా రాబో తరాలకి మనందరం కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఈ యొక్క వన మహోత్సవం అనే కార్యక్రమాలను ఇటువంటి అనేకటువంటి కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా సంతోషిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామి తమ తమ గ్రామాల్లో వార్డుల్లో కూడా అన్ని చోట్ల కూడా వీలైనంత త్వరగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అందరం కూడా చేపట్టాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన మహోత్సవం సందర్భంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో వాళ్ళ మానసిక పుత్రికగా తీసుకున్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో ఈ రోజున ఊరు ఊరు వాడవాడల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నాటడమే కాదు వాటిని పరిరక్షించడంలో భాగంగా ఈ రోజున ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది ప్రభుత్వ కార్యక్రమం, ఇది ప్రభుత్వ అధికారులు చేసే కార్యక్రమం, లేకపోతే రాజకీయ నాయకులు చేసే కార్యక్రమం కాకుండా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి పెరట్లో కానీ, అట్లాగే విద్యా సంస్థలు అయితే విద్యా సంస్థల్లో కానీ, ప్రభుత్వ ఆఫీసుల్లో కానీ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ మనకి జీవనాధారమైనటువంటి ప్రకృతిని సమతుల్యం చేయడానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందించే మొక్కల్ని తప్పనిసరిగా మనం పెంచవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సందర్భంగా మనం తీసుకున్నటువంటి ప్రతిజ్ఞకు న్యాయం చేస్తూ మొత్తం ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని, ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా గుడివాడ పట్టణ ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వన మొక్కల నాటే కార్యక్రమాన్ని, ఎందుకంటే గుడివాడ కాదు దేశవ్యాప్తంగా మానవ జాతి అలాగే ప్రతి జీవి కూడా జీవించాలంటే మొక్కలు అనేవి ఉండాలి. ఆ మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ మొత్తం కూడా ప్రజలకే కాదు జీవరాశులకు కూడా నిరంతరము బతికి ఉండాలంటే మొక్కలు నాటాలి. అలాగే గుడివాడ పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటే గుడివాడ పట్టణంలో 24వ వార్డులో ఈ కార్యక్రమం చేయటం, అలాగే అధికారులకి, అలాగే మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం. నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వనం మనం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా బైపాస్ రోడ్లోనే మదరసా ఉర్దూ పాఠశాలలోనే ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ జబీన్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన పెంపొందించుకొని తమ ఇంటి ముందు ఒక మొక్కను నాటి దానిని పరిరక్షించాలని వారు కోరటం జరిగింది. నేడు ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఉర్దూ పాఠశాల ఆవరణలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ పాఠశాల గురువు చాంద్ రాజా, నయీం, అతీఫ్, కంతెటి హరిబాబు, మొబిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వనం మనం కార్యక్రమంలో భాగంగా మదర్సా పాఠశాలలో చెట్లు పెంచే కార్యక్రమం, చెట్లు నాటే కార్యక్రమం పెట్టామండి. మా మిత్ర బృందం తరపున వనం మనం అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి అందులో ప్రజలను కూడా భాగస్వాములు చేయడం అనేది చాలా సంతోషదగ్గ విషయం అండి. చెట్లు పెంచి అందరూ కూడా మనందరూ చాలా బాధ్యతగా చెట్లు పెంచితే మంచి ప్రకృతిని భవిష్యత్ తరాలు ప్రసాదించడం అవుతామని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని అందరూ నిర్వహించి ముందు తరాలకి మంచి ప్రకృతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరూ బాధ్యత తీసుకోవాలని మా నన్ను ఎంతో ప్రోత్సహించి నాతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము మా మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారికి, అలాగే మా తమ్ముడు టీడీపీ నాయకులు సయ్యద్ జబీన్ గారికి, పాఠశాల నిర్వాహకులు సయ్యద్ చాంద్ రజా గారికి, ఇక్కడ వచ్చిన అందరి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. వృక్షో రక్షితి రక్షితః. ఈరోజు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బైపాస్ రోడ్లోని మదరసా హిందీ ఉర్దూ పాఠశాల నందు మొక్కల పంపిణీ కార్యక్రమం. ఈ మొక్కల పంపిణీ కారణానికి మా మిత్రులు నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారు రాత్రి అడగానే ఇలా మనం మొక్కలు పెడదామని వెంటనే హరి గారు మనం మొక్కలు ఏర్పాటు చేద్దాము, మొక్కలు కాకుండా తర్వాత కూడా ఇంకేదైనా ఉంటే ఏర్పాటు చేద్దామన్నారు. వారికి సయ్యద్ గఫార్ గారికి మా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి పాఠశాలలోనూ, ప్రతి మదర్సాలోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. అలాగే కృష్ణా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక్క రోజులోనే దాదాపుగా 20,000 మొక్కలు నాట్లే రికార్డు స్థాయిలో మొక్కలు నాటి రికార్డు సృష్టించాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. అలాగే ఈరోజు మా 11వ వార్డులో చాన్రాజా, అలాగే పెద్దలు హరికుమార్ గారికి, అలాగే గఫార్ గారికి, చాన్రాజా గారికి ఆధ్వర్యంలో ఈరోజు మన ఖాజా గరీబ్ నవాజ్ మదర్సా నందు పిల్లల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేరుకుంది. అలాగే ప్రతి ఒక్క మొక్కకి కూడా గవర్నమెంట్ వాళ్ళు జియో ట్యాగింగ్ అటాచ్ చేసి దాని సంరక్షణ మొత్తం వాళ్ళే బాధ్యత అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం. अस्सलाम वालेकुम रहमतुल्लाह वबरकातुहू। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। आज अल्हम्दुलिल्लाह हमारे మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా పవిత్రమైన ఒక మంచి పని చెట్లు నాటడం ఇలాంటి అల్హమ్దులిల్లాహ్ మంచి పనికి సహకారం చుట్టారు. और ఇక్కడ అందరూ కూడా కలిసి ఇక్కడ సయ్యద్ జవీన్ గారు, మన సయ్యద్ గఫార్ గారు ఈ మంచి కార్యక్రమంలో మన మదర్సా నుంచి ప్రారంభం చేశారు. చాలా మంచి పని ఇది. అన్ని చోట్ల ఇలాగే ఈ చెట్లు నాటడం అందరికీ కూడా ఆహ్లాదమైన ఇదిగా మారుతుంది. దేవుడి వల్ల ఇన్షాల్లా అల్లాహ్ తబారక్ వ తఆలా మనందరినీ ఇలాగే మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహ్. లయన్స్ క్లబ్ ఆఫ్ తాడిగడప సాయి నగర్ కాజస్ హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో వివాన్ హాస్పిటల్ వైద్య బృందం నుంచి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఉదయం 8:30 నుండి 3 గంటల వరకు పసుమారు గ్రామంలోని కొడాలి ప్రభాకరరావు ఫంక్షన్ హాల్లో నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివాన్ హాస్పిటల్ వైద్యులు ఎడ్లపల్లి శ్రీ హర్ష విజ్ఞప్తి చేశారు. వివాన్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీహర్ష మీడియాతో మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవజ్ఞులైన వైద్యులచే నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాజా హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు కాజా చక్రధర్, వైద్య శిబిరం స్పాన్సర్ కేవీఎస్ చౌదరి, ఎల్ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ శ్రీహర్ష, ఎడ్లపల్లి, గుడివాడలో వివాన్ హాస్పిటల్ నేను నా భార్య కలిసి నిర్వహిస్తూ ఉన్నాము. మన లయన్స్ క్లబ్ ఆఫ్ తాడిగడప సాయినగర్ వారు మరియు కాజాస్ హెల్పింగ్ హ్యాండ్ వారు డాక్టర్ గారు ఒక మెగా మెడికల్ క్యాంప్ మా ఊర్లో నిర్వహిద్దాం అనుకున్నాము. అంటే అలాంటి మంచి కార్యక్రమాలకి మేము ఎప్పుడూ ముందుండడానికి ముందుగా అడుగులేస్తూ ఉంటాం. అలాగే మా హాస్పిటల్ ఒక్కటే కాకుండా నాకు తెలిసిన మిత్రులు వంశీ హార్ట్ కేర్ సెంటర్ విజయవాడ వారిచే గుండెకి సంబంధించిన పరీక్షలు, గుండె డాక్టర్ గారు వచ్చి చేస్తారు. గుడివాడలో ఇంకొంతమంది మిత్రులచే సాయి సిరియన్ కిడ్నీ సెంటర్ వారిచే కిడ్నీ పరీక్షలు, కిడ్నీ డాక్టర్ గారు మరియు స్కిన్కి సంబంధించిన జబ్బుల గురించి వారు చూస్తారు. డాక్టర్ పృథ్వీ గారిచే జనరల్ సర్జరీస్, డాక్టర్ పృథ్వీ గారి భార్యచే గైనకాలజీ సర్వీసెస్ అక్కడ ఆ క్యాంపులో అందజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పసమరు, పామరు మరియు పరిసర ప్రజలు బాగా రిసీవ్ చేసుకుని బాగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. రేపు ఆదివారం 1వ తారీఖు పసుమర్ గ్రామంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ తాడిగడప సాయినగర్ అండ్ కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ క్లబ్కి వివాన్ హాస్పిటల్స్ గుడివాడ వారిచే వైద్య సౌకర్యాలు, అలాగే దానికి సంబంధించిన బీపీ, షుగర్ అండ్ గుండెకి సంబంధించిన పరీక్షలు ఈసీజీ, 2D ఎకో, అలాగే మరియు సాయి శ్రీయాన్ కిడ్నీ అండ్ స్కేర్ వారిచే యూరాలజీ, అట్లాగే ఫైబ్రోస్కాన్ లివర్ సంబంధించిన టెస్టులు ఇవన్నీ కూడా వివాన్ హాస్పిటల్ వారిచే చేసి దానికి సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇవ్వటానికి నిర్ణయించుకుని ఈ క్యాంప్ను చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్కి ముఖ్యంగా కేవీఎస్ చౌదరి నిర్వహణ అండ్ దానికి సంబంధించిన యావత్తు బాధ్యతలు తీసుకుని మా లయన్స్ క్లబ్ సభ్యుడు, మా తమ్ముడు ఇది చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇది ఇక్కడ మన దాని పరిసర ప్రాంతాలు పామరు, పసమరు, అలాగే జుజ్జువరం ప్లస్ పెరిసేపల్లి, దోగిపర్రు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకుంటే
ఇవన్నీ టెస్టులు చేయటానికి సుమారు 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది. దానికంతా కూడా మన విమాన హాస్పిటల్ వాళ్ళు అంతా కూడా స్పేర్ చేసి చేయటానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చిన మా లయన్స్ క్లబ్ మెంబరు, మా వైస్ ప్రెసిడెంట్ అయిన కేవీఎస్ చౌదరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే అదే గ్రామానికి చెందిన నివాసి అయి ఉండటం, ప్లస్ అక్కడ కళ్యాణ మండపానికి ఏసీలు కూడా ఇవ్వడం జరిగింది కేవీఎస్ చౌదరి. అట్లాగే ముందు భవిష్యత్తులో వివాన్ హాస్పిటల్స్ వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అనేక మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడానికి మాకు కూడా చెప్పారు డాక్టర్ గారు, హర్ష గారు. మీరు ఎన్ని క్యాంపులు పెట్టినా ఏం చేసినా కూడా దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని అన్నారు. అట్లాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి అనిల్, అంటే హర్ష గారు వాళ్ళ మామగారు, ఈ కార్యక్రమానికి కూడా కోఆర్డినేటరు. ఇదంతా కూడా చూసి నిర్వహణ బాధ్యతలన్నీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ గారిని కూడా దాని గురించి క్యాంపు, దానికి ఇంపార్టెన్స్ అన్నీ చెప్పాల్సింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసిపి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, సరైన చట్టాలు లేకపోవడం వల్ల మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని అన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులను వీడియోలు తీశారని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని శిక్షించాలని ఆసిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రేపానికొండ తదితరులు పాల్గొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి నుంచి జరిగిన సంఘటన చూస్తే ఆడపిల్ల తల్లిదండ్రులు భయపడిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆడపిల్లలు క్లెయిమ్ చేసేది మా బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఫోటోలు తీసి అవి బయటకి ఫార్వర్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేది రాత్రి వాళ్ళు సుమారు అర్ధరాత్రి 3 గంటల వరకు విద్యార్థులు నిరసన తెలియజేసినట్టు వీడియోలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలో మహిళలకే ఒక పక్కన రక్షణ లేదు. రక్షణ లేక మహిళలు అనేక మానభంగాలు, అనేక కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి ఒక పక్క కనిపిస్తూ ఉంది. ఇటీవల కలకత్తాలో ఒక మహిళా డాక్టర్ సంఘటన చూసాం. అట్లాగే అనేక రాష్ట్రాల్లో కూడా ఈ సంఘటనలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఒక ప్రముఖమైన ఇంజనీరింగ్ కాలేజీ అయ్యుండి ఆ కాలేజీలో మహిళా హాస్టల్ ఉంటే హాస్టల్లో కావాల్సిన మౌలిక వసతులతో పాటు వాళ్ళకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. అట్లా చేయకోకుండా మేనేజ్మెంట్ ఉండటం రీత్యానే ఈరోజు ఈ కాలేజీలో ఇలాంటి సంఘటనలు జరిగినాయి అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా పూర్తిగా విచారించి విద్యార్థుల్లో కూడా నేర ప్రవృత్తి కలిగిన విద్యార్థులు కానీ విద్యార్థులు ఉంటే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అసలు ఇంత జరుగుతున్న దాంట్లో వాస్తవ విషయాలు ఏంటి? అసలు కెమెరాలో బాత్రూముల దగ్గర అమర్చారా లేదా, అమరిస్తే ఆ కెమెరాల ద్వారా ఈ ఫోటోలు తీసాడా లేదా, అసలు అతను నేర ప్రవర్తింటే నిందితుడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈరోజు ఈ విద్యార్థులు ఉండే మహిళా కాలేజీల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం, అక్కడ ఎలాంటి మరొకసారి జరగకోకుండాను పూర్తిగా మేము అడిగేది సిపిఎం పార్టీగా ఆ కాలేజీలో ఎంక్వైరీ చేసి అసలు వాస్తవాల కాలేజీలో ఏం జరుగుతుంది. ఇలా కాలేజీలో ఏమో ప్రైవేట్ మేనేజ్మెంటు, బయట వాళ్ళు ఏమన్నా వెళ్ళలేరు, కట్టుదిట్టంగా బయట వెళ్ళి తల్లిదండ్రులు మాట్లాడుకోవాలన్నా చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. వాళ్ళు హాలిడేస్ అప్పుడే లోన్కి వెళ్ళనిస్తారు. కానీ ఇలాంటి లోన ఏం జరుగుతున్నాయి అనేది ఎప్పటికప్పుడే ఆ విద్యార్థులతో వీళ్ళు మనం ర్యాగింగ్ మీద కానీ లేకపోతే ఇలాంటి అశ్లీల చిత్రాలు చిత్రించే దాని మీద కానీ ఎప్పటికప్పుడే వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంటర్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, అట్లాగే ఇలాంటి వీటి మీద తగిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ కాలేజీ మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అర్ధరాత్రి విద్యార్థుల నినాదాలతో పోరెత్తిన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల. ఉమెన్స్ హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళన. రంగప్రవేశం చేసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు గుడివాడలో పెద్ద ఎత్తున వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించిన కూటమి నేతలు. పర్యావరణాన్ని పరిరక్షించేలా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని కోరిన కూటమి నేతలు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆరోపణలు నిజమని తెలితే నిందితులను కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చిన మంత్రి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.